పాలు పోసి పొట్లకాయ కూర వండే విధానం గురించి చెప్తాను. ముందు పొట్లకాయలు లేతగా ఉంటే ఉప్పు పసుపు వేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి రుద్దితే మొత్తం క్లీన్ అవుతుంది. లేదు కొంచెం పెద్దగా ముదురుగా ఉన్నట్టుగా అనిపిస్తే దోసకాయ చిక్కు తీసినట్టుగా తీసి శుభ్రంగా వాటిని ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు వాటిని నీరు ఊరనిచ్చి అవి పిండి పక్కన పెట్టుకోవాలి. ఇక ఒక స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి దాంట్లో తగినంత నూనె 4 స్పూన్స్ 3 స్పూన్స్ నూనె వేసుకొని ఇక ఒక ఎండుమిరపకాయ జీలకర్ర కరివేపాకు చక్కగా కరివేపాకు వేయాలి. వేసి అవి 3 వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఇక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. ఇక పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అవి మొత్తం కొంచెం వేగిన తర్వాత ఇక మనం పిండి పెట్టిన పొట్లకాయ ముక్కలు ఉంటాయి కదా, పసుపు ఉప్పు వేసి చక్కగా ఊరనిచ్చి వాటిని పసరు నీళ్ళు లాంటి పిండి వేసాం. ఆ పిండిని ముక్కల్ని తీసుకెళ్ళి చక్కగా ఇక ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆ కళాయిలో వేయాలి. ఇంకా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి వాటిని స్లోగా సిమ్లో మగ్గనివ్వాలి. ఇక అలా మగ్గిన తర్వాత మనము పిండుకున్నప్పుడు ఉప్పు వేసాం కదా, పొట్లకాయ ముక్కలను పిండినప్పుడు ఉప్పు వేసాం. ఆ ఉప్పు కూడా ఉంటుంది. కొంచెం ఇప్పుడు ఉప్పు తగ్గించి లైట్గా వేయాలి. ఇక కారం వేయాలి. ఒక వెల్లుల్లిపాయ కొట్టేయాలి. వెల్లుల్లిపాయ దాన్ని కొంచెం చితక్కొట్టి వేయాలి. ఇక వేసి చక్కగా కలిపి మనం ఇక అంతా కూర అంతా కంప్లీట్ అయింది. అన్నీ వేపుడుగా ఇలా అయిన తర్వాత మనం ఒక గ్లాసుడు అర గ్లాసుడు కానీ కూరకు తగినన్ని పాలు తీసుకొని చక్కగా ఇక ఆ కూరలో పోయాలి. ఆ కూరలో ఆ పాలు పోసి మనం కొంచెం దగ్గరగా అవ్వనివ్వాలి. ఇక నేను పోస్తున్నాను చూడండి కూరలో పాలు. ఇక అలా పాలు పోసి ఇక ఆ పాలల్లో కొంచెం ఒక 3 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇక పొట్లకాయ పాలు పోసి వండే పొట్లకాయ కూర చాలా అమోఘంగా టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక నాకు చెప్పడంలో ఏదైనా డిఫెక్ట్ ఉంటే మీరే చెప్పాలి. సూపర్ టేస్టీగా ఉండే ఈ పొట్లకాయ కూరని మీరు కూడా టేస్ట్ చేయండి ఇలా.